మామ నిజంగా నామినేషన్ పాయింట్ అయితే డిఫరెంట్గా జరిగింది మామ. గత 5-6 వీక్స్ నుంచి జరిగినట్టు కాదు. ఈ వీక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఓవరాల్ జరిగింది. ఎవరెవరు నామినేషన్ ఉన్నారు, ఎంతమంది నామినేషన్ ఉన్నారు, అసలు ఎవరు ఎంతమందిని చేశారో, అసలు మన ఇండివిజువల్ నామినేషన్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాం మామ. ఫుల్ వీడియో చూడండి లాస్ట్ వరకు. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ టు CNUX9 ఛానల్. కొత్తగా ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూస్తూ లైక్ చేసుకోండి మామ. ఇక్కడ నామినేషన్ పాయింట్ ఎలా అంటే కెప్టెన్షిప్ పవర్ని యూజ్ చేసుకొని మన ఇద్దరు కెప్టెన్ ఉన్న గౌరవ్ గుప్తా, సుమన్ యూజ్ చేసుకొని ఆడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ప్రకారం అయితే ఆయిషా ఒక ఇద్దరు నామినేషన్ చేయాలి, మన ఇమానియల్ వచ్చేసి 5గురు నామినేషన్ చేయాలి. ఇమానియల్ నామినేషన్ ఎందుకు చేయాలంటే 5గురిని ఇమానియల్ కంటెస్టెంట్ బాగా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇతని బ్యాడ్ రూమర్స్ అండ్ గుడ్ రూమర్స్ కూడా బయటికి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది, పాయింట్ కరెక్ట్ పెడతారా లేదా అని బిగ్ బాస్ డిసిషన్ ప్రకారం 5గురు ఇచ్చారనమాట. మన ఆయిషా వచ్చేసి ఇద్దరు నామినేషన్ చేశారు. అది ఎవరంటే సంజన, సాయి. మన ఇమానియల్ వచ్చేసి 5గురిని నామినేషన్ చేస్తాడు. తనుజ, దివ్య, రమ్య ఇంకొకరు ఎవరంటే మన రమ్యను రీతు, మెయిన్గా రీతు, కళ్యాణ్ మెయిన్ గట్టి కంటెస్టెంట్. అంటే నిజంగా గట్టి కంటెస్టెంట్నే నామినేషన్ చేశారు. ఈ నామినేషన్ పాయింట్ ఎలా చేశారో నెక్స్ట్ వీడియోలో చేస్తాం మామ, వెయిట్ చేయండి. ఇక్కడైతే మామ నిజంగా అంటున్నా, వీళ్ళు నామినేషన్ చేసిన తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. వీళ్ళ నామినేషన్ పాయింట్లు అనేది మనకు బయటికి రాలే. ఇక్కడ మన బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడన్నమాట. ఏ అనౌన్స్మెంట్ అంటే ఇండివిజువల్ నామినేషన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పినప్పుడు, ఆ ఇండివిజువల్ నామినేషన్ ఎలా చేయాలంటే ఆడ మీరు నామినేషన్ చేయాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ ఫేస్ మీద ఫోమ్ కొట్టి నామినేషన్ చెయ్యాలి అని చెప్పినప్పుడు మన ఫస్ట్ అయితే కళ్యాణ్ అయితే సంజన చేస్తాడన్నమాట నామినేషన్. సంజన వీళ్ళిద్దరు నామినేషన్ పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్సే ఉంటాయి. వ్యాలిడా అన్వాలిడ్ అనేది మన నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సాయి వచ్చేసి కళ్యాణ్ చేస్తాడన్నమాట నామినేషన్. వీళ్ళిద్దరు నామినేషన్ అయిపోయిన తర్వాత రమ్య, మన తనుజ వీళ్ళు గోడ మీద పిల్లి లెక్క, తను దాని మీద చేసింది, ఈమెమో ఇతను మీద చేసింది. వీళ్ళిద్దరు అయితే నామినేషన్ చేసుకున్నారు. రమ్య వచ్చేసి తనుజకు చేసింది, తనుజ వచ్చి రమ్యని. వీళ్ళిద్దరు నామినేషన్ వీళ్ళ మీదకి నామినేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నామినేషన్ జరిగిన తర్వాత దివ్య నిఖిత వచ్చిందన్నమాట. దివ్య నిఖిత ఇద్దరి పైన నామినేషన్ చేసింది. అది కూడా సాయి, మన ఆయిషా వీళ్ళిద్దరు నామినేషన్ చేసిన తర్వాత ఈ నామినేషన్తో ప్రక్రియతో పాటు ఈ నామినేషన్ అవుతున్నప్పుడు సంజన వచ్చి దివ్య నిఖిత నామినేషన్ చేసింది. అసలు రీతుకి మన ఆయిషకి మధ్యలో నామినేషన్ పాయింట్లు ఉంటాయి మామ. గొడవలు కదా, బీభత్సమైన గొడవ ఉంటుంది మామ. అసలు ఏమిటో నాకైతే నీకు నిజంగా అర్థం కాదు. మన ఆయిషా వచ్చి రీతుని చేస్తుందన్నమాట, రీతు వచ్చి ఆయిషని చేస్తాయి. వీళ్ళకి కూడా ఆయిష ఇద్దరు చేసుకుంటారు. కానీ ఇలా ప్రాసెస్ జరిగిన తర్వాత అసలు మన కెప్టెన్సీ ఏం చేస్తున్నారు, వీళ్ళ పవర్ ఉందా లేదా ఇద్దరు కెప్టెన్సీ అని మీరు అనుకుంటున్నారు కదా. కానీ కెప్టెన్సీకి సేవ్ చేసే పవర్ కూడా ఉంది. అది మన గౌరవ్ గుప్తా ఏం చేశాడంటే, గౌరవ్ గుప్తా వచ్చేసి మన ఆయిషను నామినేషన్ నుంచి సేవ్ చేశాడు. మామ నామినేషన్ నుంచి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నిజంగా మామ నేను ఇదైతే నేను నమ్మలే మామ. మన దివ్యాల మాధురి గారికి అసలు మన వచ్చిన వీక్ మొత్తంలో డిస్కషన్ కూడా అందరితో పాయింట్ టు పాయింట్ గొడవ చేసింది. కానీ ఈ వీక్ అయితే దివ్యాల మాధురి వచ్చేసి నామినేషన్ లేదు మామ. అసలు ఎలా జరిగిందో ఏందో నాకు తెలియదు. లిటరల్గా నేను చెప్తాను కదా, ఈ వీక్ అయితే దివ్యాల మాధురి నామినేషన్ లేదు. అసలు నామినేషన్ ప్రక్రియ ఇంకా మొదలవుతుందా లేకపోతే డైరెక్ట్ నామినేషన్ చేసే ఆప్షన్ ఉందా కూడా అసలు క్లారిటీగా తెలియదు. సో క్లారిటీ రాగానే మీకైతే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.